నమస్తే ఏం పేరు? నా పేరు ఇంద్రమ్మ. ఇంద్రమ్మనా? ఎట్లుండమ్మా కేసీఆర్ ఉండగా? కేసీఆర్ ఉండగా బాగుండమ్మా, మాకు మంచిగా చేసిండు కేసీఆర్. మా ఇద్దరు బిడ్డలు డెలివరీ అయితే కూడా కిట్ అందించిండు ఇద్దరికి. ముగ్గురు పిల్లలకు కిట్ అందింది. ఇప్పుడు చిన్న బిడ్డ మళ్ళీ డెలివరీ అయితే కిట్ అందలేదు. కేసీఆర్ కిట్ రాలేదు. కేసీఆర్ కిట్ రాలేదు మాకు. మళ్ళీ మా భర్త చనిపోయి 6 నెలలు అవుతుంది, ఇంతవరకు పింఛన్ లేదు. పింఛన్ చేయమంటే టైం పడుతుంది అంటున్నారు. మా భర్తకు పింఛన్ వస్తుండే 4,000 కేసీఆర్ చేసిండు. వికలాంగుల పింఛన్ మా భర్తకు చేసిండు. కానీ ఇప్పుడు నాకు పింఛన్ రావాలంటే తొందరగా వస్తుంది అని అన్నారు, చెప్తలేరు, వస్తలేదు. ఇంకా ఇంకా రాలేదు. అప్లికేషన్ పెట్టాను, ఇంకా పింఛనే వస్తలేదు మాకు పింఛన్ లేక మేము బాగా బాధపడుతున్నాం. నాకు కొడుకులు ఎవరు లేరు, ఇద్దరు బిడ్డలే. పెళ్లిళ్ళు చేశాను, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నా బతికే అరబెందరం అయిపోయింది, చూసే వాళ్ళే లేరు. కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటారు? టైం పడుతుంది అని అంటున్నారు మేడం. ఇంకా ఇప్పుడు రాదు, టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది అని ఆపుతా ఉన్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. చేసుకుంటేనే కడుపు నిండుతుంది. పొలం పని చేస్తాను నేను, కూలి పని. ఉన్నదా మీకు పొలం? మాకు పొలం లేదు, కూలి చేసుకోవాలి. చేస్తేనే కడుపు నిండుతుంది, చేయకపోతే ఇంటికాడనే ఉండాలి. కడుపు నిండలేదు, చేసుకోవడానికి కళ్ళు కనబడాయి. నాకు కళ్ళు కనబడతలేవని పింఛన్కి అప్లికేషన్ పెట్టి. బిడ్డ పెళ్లి చేసి పెద్ద ఆమె చేసి 9 ఏళ్ళు అవుతుంది, చిన్న ఆమె చేసి 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళు. అప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చిందా? రాలేదు, మేము పెట్టుకోలేదు. పెట్టుకోలేదా? ఎందుకు పెట్టుకోలేదు? వయసు లేకుండా పెట్టుకోలేము. కళ్యాణ లక్ష్మి మేము అడగలేము, పెట్టుకోలేము. ఇంకా మొన్న ఈమె పెళ్లి అయినప్పుడు కూడా మేము కళ్యాణ లక్ష్మి పెట్టలేము. మా భర్త బాగలేక మేము కళ్యాణ లక్ష్మి బంగారం తులం బంగారం లేదు, ఇప్పటి వరకు ఏది లేదు. కట్టుకునే చీర కూడా లేదు. కేసీఆర్ అని ఇచ్చిండు. 6 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే కేసీఆర్ చీర మాకు ఇంతవరకు చీరనే లేదు. ఇప్పటికి మాకు రాలేదు మేడం, చీర లేదు, ఏం లేదు. మాకు లేదు, ఇవ్వలేరు. చీరలు ఇచ్చారు కదా, గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చీరలు. గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మీరు లేదా? ఇస్తారు. అప్పుడు కేసీఆర్ ఉన్నేమో ప్రతి ఆడబిడ్డకి చీర ఇచ్చిండు. ఇప్పుడు కట్టుకున్నారా అమ్మ? అప్పుడు కట్టుకున్నాం, మంచిగా. రేవంత్ రెడ్డి అంటాడు ఆ చీరలు ఎవరు కట్టుకోలే, నేను ఇచ్చినే మంచిగా. సరే, వాళ్ళు ఇచ్చే చీరలు మంచిగా ఉన్నా కానీ ఎవరికి ఇస్తుండు? అందరికి, ప్రతి ఆడబిడ్డకి ఇస్తలేడు కదా, ఓన్లీ గ్రూప్ లో ఉన్న వాళ్ళకే ఇస్తుండు. మరి మిగతా వాళ్ళకు అప్పుడు కేసీఆర్ అట్లా ఇయ్యలేడు కదా, ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. మరి రైతు భరోసా పడుతుందటనా? లేదు, పడతలేదా? ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా? అప్పుడే బాగుంది. మళ్ళీ ఎవరు వస్తే బాగా అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తేనే బాగుంటది. కేసీఆర్ రావాలనా? తెలంగాణ రావాలి మాకు. తెలంగాణ వస్తేనే మాకు అన్నం పెడతాడు. తెలంగాణ రాకపోతే మాకు అన్నం లేదు. ఇదే ఎండాలి, ఇట్లనే ఉండాలి మేము. కానీ మమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు మేడం. కేసీఆర్ అయితేనే చూసుకుంటాడు మమ్మల్ని బాగా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏం పేరు? నాగమణి. నాగమనా? ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి వచ్చిన కాన్సెల్? రేవంత్ రెడ్డి వచ్చేసందంటే చేస్తున్న పనులు ఏమీ చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్లు మంచిగా అయినాయి. మళ్ళీ మాకు 2,000 పింఛన్ కేసీఆర్ చేసిండు. మరి ఇప్పుడు కూడా ఇంట్లో కోడళ్ళకు గాని ఆడపిల్లలకే గాని మరి ఆరోగ్యం బాగలేని వాళ్ళకే గాని ఏదన్నా సాయం చేస్తున్నాడు, ఏది లేదు ఇప్పుడైతే. మరి అదే పింఛన్ ఎంత ఇస్తుండు? పింఛన్ 2,000 ఇస్తుండు. 4,000 వస్తలేదు. మరి ఏంటిది, ఒక్కదానికన్నా సహకారం లేదు. బియ్యము ఫ్రీ అన్నాడు, ఇస్తున్నాడు. అవి నూకలు నొచ్చు, అప్పుడు చక్కెర వచ్చేది, చాపత్ వచ్చేది, మళ్ళా గ్యాస్ వచ్చేది. గ్యాస్ ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే చక్కెర పప్పులు అవన్నీ కోట మీద ఇవ్వాలి. మరి శాతగానులకు 4,000 పింఛన్ ఇవ్వాలి. ఎప్పటికి కష్టం చేత కాదు. కొడుకులు ఒక కొడుకున్నాడు, నా కొడుకు పరిస్థితి బాగాలేదు, కిడ్నీలో ప్రాబ్లం ఉన్నది. ఇదే కేసీఆర్ తరఫున ఉన్నాయినా మాకు గాంధీకి 10,000 పంపిండు. మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళా ఈయన ఊరు పటేళ్ళు 2,000 క్లాస్మేట్ వాళ్ళు ఆసరాయిరు క్లాస్మేట్ వాళ్ళు ఆ మంచికి నన్ను వేసి నా కొడుకుని తీసుకొచ్చారు. ఇప్పుడు కిడ్నీల ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మాకు సహాయం పొందాలని కోరుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాన్సలే అన్ని వేస్తలేడా? అవన్నీ ఏం చేయలేడు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండు కదా, మహిళలకు ఫ్రీ బస్సు పెడితే 3 కొట్టగానే ఎక్కుతున్నాడు. మన ఇంట్లో మగవాళ్ళు కొండి పెడుతురా, బస్ ఛార్జీలు పెడితేనే పోదు కోడలిది. మొగడు తిట్టక ముందుకే పోతుంది, 3 కొట్టక ముందుకే పోతుంది. అని పేరు బలాన్ని చేస్తారు, ఎక్కడెక్కడ తిరిగి వస్తారు. అది అవసరం లేదు. బస్సు కిరాయి పెట్టు, దాని లేకుంటే పోదు, దాని లేకున్నా కానీ ఎక్కడన్నా పోయేస్తుంది అని మొదలు అడుగుతుంది. మళ్ళీ ఎవరైతే మంచిగా అంటావు? ఎవరు
అంతేనా ఆ, సరే అమ్మా కేసీఆర్ రావాలి, ఆ. మాకు అందరు సాయం చేయాలి. ఆ. మా పరిస్థితి నేను భద్రాపురం నాగమని మా ఎరకల సంఘము ఆ, నేను అంత మంచిగా చేస్తున్నా అంటుండే ఈయన రేవంత్ రెడ్డి. ఒక్కనాడన్నా మొక్క ముంగట్లేడు. ఆ, ఇలా ఉమ్, మాకు ఈ ఆపద వచ్చిందంటే ఆ. అదే గోవర్ధన్ మేము ఎక్కడన్నా ఉంటే ఆడికి ట్రాన్స్ఫర్ చేసిన 10,000 ఆ, మళ్ళీ వచ్చినాక 2-3 సార్లు అడుచుకున్నాడు. ఏడ కూర్చున్నా నిలబడ్డా 10 రూపాయలు చేతిలో పెడుతున్నాడు. మరి నాకైతే ఈయననే కావాలి, ఎవరు కేసీఆర్ కావాలి, మాకైతే కావాలి.